ఉన్నవన్నీ ఊడ్చేసి ఇప్పుడు నన్ను తిడతారా, సణుగుతారా, గొణుగుతారా, లేకపోతే యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని స్తోత్రం ప్రభువుకే అంటారా? సమృద్ధిని ఇవ్వటమే కాదు, ఉన్నవన్నీ ఊడ్చేసి కూడా ఆయన పరిశోధిస్తాడు. మేలులో స్తుతించడం సహజమే, కానీ కీడులో స్తుతించడం ఉన్నదే అది ఒరిజినల్. కొంతమంది సమృద్ధిలో ఓడిపోతారు, కాలిపోతారు, సమృద్ధిలో కాలిపోతారు. కొంతమంది లేమిలో కాలిపోతారు, విశ్వాసాన్ని కోల్పోతారు. ఆ పరిశోధనలో ఏర్పడినటువంటి లేమిలో, కలతలో, ఆ శ్రమలో దేవుడు నాకేం చేశాడు, నేను ఎందుకు దేవుని ఫాలో అవ్వాలి, నేను ఎందుకు దేవుని విశ్వసించాలి, నేను ఎందుకు దేవుని అనుసరించాలి, నేను వదిలేస్తున్నాను అని కొంతమంది విశ్వాసం శ్రమలో కాలి బూడిదైపోతుంది. ఒక నకిలీ క్రైస్తవుని విశ్వాసం శ్రమానుభవంలో కాలి బూడిదైపోతుంది. ఒక సత్క్రైస్తవుని విశ్వాసం శ్రమానుభవంలో ఇంకా తేజరిల్లుతుంది. ఇదే తేడా. నువ్వు ఒరిజినల్ అనుకో, శ్రమానుభవం ఎక్కువయ్యే కొద్దీ నీకు దేవుని మీద ఆసక్తి పెరిగిద్ది, నువ్వు దేవుని ప్రేమించడం ఎక్కువైద్ది, ఇంకా దగ్గర అవుతావు దేవునికి. నువ్వు నకిలీ క్రైస్తవుడు అనుకో, శ్రమానుభవం నీకు ఏర్పడినప్పుడు డౌట్ లేదు, నీ అసలు రూపం బయటకు వచ్చింది. క్రైస్తవుడు అయితే, సత్యంగా నిజంగా క్రైస్తవుడు అయితే, దేవుడు నీకు అనుమతించే శ్రమానుభవం అనే పరీక్షలో నువ్వు తేజరిల్లుతావు, ఇంకా దగ్గర అవుతూ ఉంటావు దేవునికి. కావాలని ఓటమిని అప్పగిస్తుంటాడు, కొన్నిసార్లు అపజయాన్ని రాణిస్తాడు, అవమానం రాణిస్తాడు, తృణీకారం రాణిస్తాడు, నిందల పాలు గానిస్తాడు. ఒక్క మాట చెప్తున్నా, 100 నిందలు ఒకదాని వెంట 100 రకాలుగా అవమానాలు నిన్ను చుట్టుముట్టి 100 నిందలు నీ నెత్తిన పడనీగాక. వాటన్నిటినీ ఒకే ఒక్క దినమందు, ఆ నిందలన్నిటినీ ఒకే ఒక్క దినమందు పూదండలుగా మార్చగల సమర్థుడు ఆయన. అవునా? మార్చగలడా లేదా? 100 నిందలు రాని, ఒక్క కార్యం చేశాడంటే చాలు, ఆ నిందలన్నీ దండలుగా పడతాయి నీ మీద. యోసేపు జీవితంలో అదే జరిగింది.